ఓ పక్కన ఇవాళే ధర్మవరానికి సంబంధించిన ఒక అంశం బయటపడింది. నూర్ మహమ్మద్ అనేటటువంటి అతన్ని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తే, ఇప్పుడు అతన్ని తేలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దేశద్రోహం కేసు నమోదైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అతని పోలీసులు అదుపులో తీసుకుంటే 29 ఉగ్ర సంస్థలతో మహమ్మద్కి సంబంధాలు ఉన్నాయట. అటు ధర్మవరం వన్ టౌన్ పోయేస్ పరిధిలోని ఎర్రగొంట్లవాసి రియాజ్ ఇప్పుడు తాజాగా ఇతను ఒకసారి చర్చ మీదకి వచ్చాడు. ఏకంగా నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టేసుకున్నాడు. ఇతను ధర్మవరం వాడే. అంటే ఇంపాక్ట్ ఏ స్థాయికి వచ్చింది, దేశద్రోహం ఎంత దర్జాగా నడుస్తోంది అనడానికి సాక్ష్యం ఇది. ఇది అతను పెట్టుకున్నటువంటి స్టేటస్ కూడా ఓపెన్గా పెట్టుకున్నాడు అనమాట. అంటే భారతదేశంలో ఉంటూ భారతదేశపు తిండి తింటూ భారతదేశాన్ని మేము ప్రేమించట్లేదు అనటం ఒక ఎత్తు, పాకిస్తాన్ని ప్రేమిస్తున్నానని చెప్పగలిగేటటువంటిది నేరుగా ఉండటం మరొక ఎత్తు. ధర్మవరం అనే ఒక చిన్న పల్లె ప్రాంతం లాంటిది, పట్టణానికి ఎక్కువ పల్లెకి తక్కువ లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. ఒక చిన్న పట్టణం అనుకుందాం, అలాంటి పట్టణంలోనే ఏకంగా పాకిస్తాన్తో ఉగ్రవాద సంబంధాలు నడిపేవాళ్ళు, పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే ఏంటి అసలు ఈ దేశంలో పరిస్థితి అనేది ఆలోచించాల్సిన సందర్భం.